సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్కి రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్ ఇద్దరికి కూడా మనకి రాష్ట్రపతి ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. ఇక్కడ పూర్తి వివరాలు అయితే మనం చూడొచ్చు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉపయోగించవచ్చు అని చెప్పి ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనకి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మన పెన్షనర్స్ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, అందరూ ఇందులో చేరవచ్చు అని చెప్పి బ్యాంక్, అస్యూరెన్స్, అగ్రి, గవర్నమెంట్ మనకి చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం అయితే చేకూరనుంది. 2024 అక్టోబర్ 29 నుంచి సీనియర్ సిటిజన్ల ఫ్రెండ్స్ సో తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభించడమే జరిగింది. ఇప్పటి వరకు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది తమ పేర్లను నమోదైతే చేసుకున్నారు. మీరు ఇంకా ఇక్కడ నమోదు చేసుకోకపోతే తప్పకుండా నమోదైతే చేసుకోండి. సో దీనివల్ల మనకి దాదాపుగా 5 లక్షల ఇన్సూరెన్స్కు అర్హత కలిగి అయితే ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు 70 సంవత్సరాలు పైబడిన వారు ఉంటే సో సమంగా పంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మొత్తంగా మనకి ఈ యొక్క సీనియర్ సిటిజన్లకి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఫలాలు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రతి ఒక్కరూ పొందవచ్చు అని చెప్పి, ముఖ్యంగా ఆర్థిక స్థితితో సంబంధం లేదు ఫ్రెండ్స్. సో పెన్షనర్స్ కూడా దీనికి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇప్పటికే మనకి ఈ స్కీమ్లో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ అయితే లేదు. పాలసీలో నమోదు చేసుకున్న వెంటనే మనము ఈ యొక్క ప్రయోజనం అయితే పొందవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.